ఎక్స్ట్రాకి వాల్యూ తక్కువ. అవసరానికి మించి ఇచ్చిన ప్రతిదీ ఎక్స్ట్రానే. అది మనీ, ఇంపార్టెన్స్, టైం, కేరింగ్ ఏదైనా కావచ్చు. ఎక్కువ ఇవ్వడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. నీ ఆకలి ఏంటో, ఎంత తింటావో అమ్మకి తెలిసినా ఇంకొంచెం తిను అని పెట్టి పెట్టి కొడుకుని ఒబేసిటీ చేస్తుంది. నీకు బిడ్డ మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటే ఇంకో వెరైటీ వండు, అంతేకాని ఎక్కువ తినమని ఫోర్స్ చేయొద్దు. అమ్మ వడ్డించేటప్పుడు తినాలంటే భయపడే కొడుకులు చాలామందే ఉన్నారు. రోగం వస్తే ట్యాబ్లెట్స్ని కరెక్ట్గా ఇచ్చే తల్లి ఫుడ్ మాత్రం ఎందుకు ఎక్కువ పెడుతుంది? ఇక్కడ ప్రతి అమ్మ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెడిసిన్ అయినా ఫుడ్ అయినా ఎక్కువైతే బాడీకి ఎఫెక్టే. నేచర్ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎక్కువగా వీచే గాలి, ఎక్కువగా కురిసే వాన, పెరిగిన ఎండలు అన్నీ అనర్థాలే. అయినా మనకు అర్థం కాదు. మనిషికి అత్యాశ. ఫ్రీగా వస్తుందంటే పట్టకపోయినా ఇంకో ముద్ద ఎక్కువనే తింటాడు. దాన్ని కక్కుర్తి అని కూడా అంటారు. ఆ క్యూలో నువ్వు ఉండొద్దు. నీ ఆనందాన్ని పంచుకోవడానికైనా, బాధల్ని మర్చిపోవడానికైనా కావాల్సినంతే తాగాలి. కళ్ళ ముందు ఫుల్ బాటిల్ ఉందని పీకల దాకా తాగితే పోయేది నీ పరువే. వామిటింగ్ చేసుకొని ఇంటికి పోతే తలదించుకునేది నీ పెళ్ళాం పిల్లలే. మందుబాబులకు నా విన్నపం, ఎక్స్ట్రా పెగ్గెప్పుడు ఎక్స్ట్రా కిక్ ఇవ్వదు. ఈ జనాలకు ఎంత ఎక్కువగా అందుబాటులో ఉంటే నువ్వు అంత అలసైపోతావు. ఈ భూమి మీద తక్కువ దొరికే ఐటమ్స్కే ధర ఎక్కువ. నువ్వు ఒక బ్రాండెడ్ రేరెస్ట్ పీస్లా ఉండాలి, అంతేకాని చీపెస్ట్ చైనా పీస్లా కాదు. ఎవడు పడితే వాడు వాడేస్తాడు నిన్ను. చివరిగా ఒక మాట, నువ్వొక్కడివి తక్కువగా మాట్లాడడం వల్ల ఇద్దరికీ ఉపయోగం. 1 వినేవాడికి, 2 నీకు.